అండ్ వన్ మోర్ మినీ వ్లాగ్. చలికాలం కాస్త వర్షాకాలంలో మారిపోయింది. క్లైమేట్ మొత్తం ఫుల్ కూల్గా అయిపోయింది. లైట్గా వర్షం కూడా పడుతుంది. గాలి కూడా చాలా ఎక్కువగా వేస్తుంది. ఇంకా బయట వాకళ్ళు అవి కూడా తొడలేదు. నైట్ గిన్నెలు కూడా క్లీన్ చేయలేదు. ఆ గిన్నెలన్నీ కూడా బయట పెట్టేసుకొని రూమ్స్ అయితే తుడుచుకుంటున్నాను. మా హాల్లో వరకు వచ్చేస్తున్నాయి వేపాకులు అయితే. గదులన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని ఫ్రెష్ అయిపోయి టిఫిన్ కింద ఊతప్పాలు అయితే వేస్తున్నాను. నిన్న దోశల పిండి ఆడుకునేటప్పుడు కొంచెం పిండి దోశలకు తీసేసుకొని కొంచెం పిండిలో కొన్ని అటుకులు ఎక్కువగా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. అలా వేసుకుంటే ఊతప్పాలు మందంగా వేసుకున్నప్పుడు దూదిల్లాగా చాలా బాగుంటాయి, గట్టిగా రాకుండా. పైనుంచి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర అయితే వేసాను. క్యారెట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదని చెప్పేసి క్యారెట్ అయితే వేయలేదు. అందులో కాంబినేషన్గా మాగపచ్చల్లో పెరుగు కలిపేసి వేసేసుకున్నాము. ఫస్ట్ మా వారికి టిఫిన్ పెట్టేసి టీ కూడా పెట్టేసి ఇచ్చేసి నేను కూడా టిఫిన్ అయితే చేస్తున్నాను. ఈరోజు లంచ్లోకి సొరకాయ కర్రీ అయితే వండుతున్నాను. సొరకాయ ముక్కని ఫస్ట్ ఫోర్క్తో బాగా పొడి చేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పిండేసి ముక్కల కింద కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుని కర్రీ అయితే చేసుకోవాలి. ఈ కర్రీని మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెసిపీ వీడియో నెక్స్ట్ షార్ట్లో అయితే షేర్ చేస్తాను. మీరు మీ లంచ్లోకి ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చినట్లయితే లైక్